హలో ఫ్రెండ్స్, నేను శరణ్యాని. ఇవాళ 7 అడుగుల బంధం 52వ భాగం చదువుకుందాము. రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు. చుట్టూ ఉన్న విషయాన్ని మర్చిపోయింది. కృష్ణవర్మ గారి గుండెల్లో తలదాచుకుని ఏడుస్తూ అందరూ అక్కడే ఉన్నారు. పెద్దలు. గీతిక ఆశ్చర్యంగా చూస్తుంది పైనుండి. శ్రావణి స్నేహితులు కూడా ఒక్కసారిగా భయపడి ఉలిక్కిపడి పక్కకు తొలిగారు. దుర్గమ్మ గారు అందరూ అలాగే చూస్తున్నారు. రెప్పపాటులో ఆ మాలను తీసి శ్రావణి మెడలో వేశాడు కృష్ణవర్మ ఎంతో ఆనందంతో. ఇద్దరి కళ్ళల్లో ప్రేమ, అనురాగం చుట్టూ ఎంతమంది ఉన్నా గమనించే పరిస్థితుల్లో వారు లేరు అన్న విషయం అర్థమవుతుంది. రాజా పెద్దగా చప్పట్లు కొట్టాడు. ఒక్కసారిగా కృష్ణవర్మ, శ్రావణి ఇద్దరూ కూడా ఈ లోకంలోకి వచ్చారు. వారిద్దరి వైపు చూసిన పెద్దలు వారి కళ్ళల్లో స్రవిస్తున్న కన్నీరు చూసి ఏమీ మాట్లాడలేకపోయారు. క్షమించండి నాన్నగారు అన్నది శ్రావణి. నేను కూడా పొరపాటు చేశాను అన్నాడు కృష్ణవర్మ. పొరపాటు ఏముంది కృష్ణ, నీకు తెలియకుండా ఒక మంచి పని చేశావు ఇప్పుడు అన్నారు దుర్గమ్మ గారు చప్పట్లు కొడుతూ నవ్వుతూ. అర్థం కాలేదన్నట్లు చూశారు అందరూ దుర్గమ్మ గారి వైపు. అవును, నిన్న నేను గీతిక వివాహం ఎలా జరుగుతుంది అని కళ్ళు మూసుకుని దుర్గమ్మ భవిష్యత్తు పుస్తకాన్ని తెరిచాను. 102 పేజీ వచ్చింది. అందులో ఇలా ఉంది: ఇంట్లో జరగబోయే వేడుకలో వరమాల సమయంలో గండమని ఉంది అని. అది చూసిన దగ్గర నుండి నా మనసులో లేదు దుర్గమ్మ, ధ్యానంలో ఉన్నాను. అనుకోకుండా ఈరోజు ఈ ఇంట్లో వరమాల మీరు వేసుకోవడం ద్వారా ఆ గండం గీతికకు తొలగిపోయింది. అది ఆ కృష్ణయ్య ఆజ్ఞ. ఇక గీతిక పెళ్ళి ఏ అంతరాయం లేకుండా, ఆటంకం లేకుండా జరిగిపోతుందని దేవిక అంటూ పిలిచారు దుర్గమ్మ గారు. అమ్మవారి దగ్గర ఉన్న ప్రతిరోజు దుర్గా చాలీస చేస్తూ తయారు చేసిన కుంకుమ తీసుకువచ్చి వీరిద్దరి నుదిటిన పెట్టు అని చెప్పారు గంభీరంగా. దేవిక అలాగే ఆ కుంకుమ తీసుకొచ్చి కృష్ణవర్మ గారికి, శ్రావణికి పెట్టారు. అక్కడ కృష్ణుడి పాదాల వద్దున్న అక్షంతలు వేసి వారిని ఆశీర్వదించి మనసులో అంటున్న దుర్గమ్మ గారి వైపు ఆశ్చర్యంగా చూసింది దేవిక. చెప్పినట్లు చెయ్యి, ఇది ఒక దైవ కార్యంగా జరిగిన విషయం, అనుకోకుండా భగవంతుని సంకల్పంతో జరిగిన సంఘటన అని చెప్పారు దుర్గమ్మ గారు. ఆమెకు ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. దేవిక మనసులో దుర్గమ్మ వారిని తలుచుకుని మనసులో మౌనంగా దీవించారు ఇద్దరిని. అందరికీ దుర్గమ్మ గారు చేసే పని ఏమిటో తెలియదు, కానీ దుర్గమ్మ గారికి జరుగుతున్న విషయాల్లో జరగబోయే సంగతులు ఎలా ఉంటాయో గ్రహిస్తారు. అందుకే ఆమె అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అప్పుడప్పుడు. అలాంటివి కొత్త ఏం కాదు ఆ ఇంట్లో. కానీ ప్రస్తుతం అందరికీ ఆశ్చర్యం కలిగించింది ఇప్పుడు జరిగిన సంఘటన. శ్రావణి మనసు సంతోషంతో ఉప్పొంగింది. నానమ్మ నోటి వెంట అంతా శుభమే జరుగుతుందన్న మాటలు విన్నా శ్రావణికి ఆనందం కలిగింది. ఇంత చెబుతుంది నానమ్మ, వెళ్ళి కాళ్ళకు దండం పెట్టుకోవాలని తెలియదా మిస్టర్ కృష్ణవర్మ అంటూ చాలా చిన్నగా కృష్ణ గారికి మాత్రమే వినబడేలా చెప్పింది శ్రావణి. కృష్ణవర్మ వెళ్ళి దుర్గమ్మ గారి పాదాలకు నమస్కరించుకున్నాడు. ఇప్పుడు జరిగిన ఈ వేడుక మీ మనసులో ఎలా కళ్యాణ వేడుకలా భావిస్తారో అది నిజమైన నూరేళ్ళ సుఖ సంతోషాలతో, వంశాభివృద్ధితో, ఆనందంతో కలకాలం జీవించు నాయన అని మనసులో దీవించారు దుర్గమ్మ గారు. వెంటనే శ్రావణి కూడా ఏం అరిగినట్టు వెళ్ళి దుర్గమ్మ గారి పాదాలకు నమస్కరించింది. చాలా చిత్రంగా చేసావే పిల్ల, కానీ చాలా మంచి పని. ఎప్పుడు నువ్వు ఏ పని చేసినా అందువల్ల ఇంట్లో శుభమే కానీ అశుభం ఎప్పుడు జరగదు అంటూ శ్రావణికి తల నిమురుతూ నూరేళ్ళు సుఖ సంతోషాలతో, అనుకున్న వాడితో కళ్యాణం జరిగి పసుపు కుంకుమలతో, వంశాభివృద్ధితో, ఆనందంతో వర్ధిల్లు తల్లి అని మనసులో దీవించారు. ఏమీ అర్థం కానట్టు మనసులో కాస్త చిరాకు పడుతున్నాయి. పైకి మామూలుగా ఉన్నారు శ్రీనివాస్ గారు. అమ్మ ఒక్కోసారి ఏ పనులు చేస్తుందో తెలియదు అనుకున్నారు. అమ్మ ఏ పని చేసినా ఒక అర్థం ఉంటుందని అనుకున్నారు ఆనంద్ గారు. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చింది శ్రావణి. అన్ని రకాల పిండి వంటలు ఎలా చేశారు అంటూ నవ్వారు కృష్ణవర్మ. మొత్తానికి కృష్ణుడికి వేడుకలు జరిగితే కృష్ణవర్మ గారికి ప్రసాదాలు అందాయి అంటూ దుర్గమ్మ గారు మనసులో సంతోషపడ్డారు. కృష్ణుడికి మారు రూపంగా మా ఇంట్లో అడుగు పెడుతున్నావు కృష్ణ, నువ్వు కనపడ్డ దగ్గర నుంచి ఇంట్లో అన్ని శుభాలే అని మనసులో సంతోషించారు. అలాగే చూస్తున్న దుర్గమ్మ గారిని ఆరోగ్యం ఎలా ఉంది అమ్మమ్మ అంటూ ప్రశ్నించాడు కృష్ణవర్మ. నిన్ను చూస్తే చాలు నాయన, నాకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. ప్రతిరోజు నువ్వు కనిపిస్తే చాలు, పండగే నాకు కాదు నా మనవరాలకి అంటూ చాలా చిన్నగా కృష్ణవర్మ గారికి వినపడేలా మాట్లాడారు దుర్గమ్మ గారు.
చాలా బాగుంది ఈరోజు సంఘటన. ఒక రకంగా శ్రావణి లక్షణంగా లక్ష్మీదేవి లాంటి జాతకం కలిగిన అమ్మాయి. అటువంటి అమ్మాయి చేతితో వరమాల వేయించుకోవడం నీకు కూడా గండం తప్పినట్లే కృష్ణవర్మ అని మనసులో అనుకున్నారు దుర్గమ్మ గారు. ఎంతో జీవితం చూశారు దుర్గమ్మ గారు. ఎన్నో సంఘటనలు తన కళ్ళ ముందు జరిగాయి. ఆమెకి ఎప్పుడు ఏది అనిపిస్తే అది అమ్మవారు చెప్పినట్లు భావిస్తుంది. దుర్గమ్మపై ఆవిడకి అంత నమ్మకం. గీతిక చిన్న కొడుకు కూతురని తెలిసినప్పుడు మరింత ఆశ్చర్యపోయింది. ఆ దుర్గమ్మ తల్లి దయ వల్ల మా ఇంటి బిడ్డ మాకు దక్కడం. పూర్తిగా అమ్మవారి లీలగా దుర్గమ్మ తల్లికి నమస్కరించుకున్నారు దుర్గమ్మ గారు. తల్లి తండ్రి ఇద్దరి బుద్ధులు రాలేదు గీతికకు. ఎవరి బుద్ధులు వచ్చాయో అని ఆమె ఎన్నోసార్లు అనుకున్నారు. గీతిక ఆనంద్ గారి కూతురు అని తెలిసాక అప్పుడు అర్థమైంది దుర్గమ్మ గారికి. తల్లిదండ్రుల్లోని తొందరపాటు గీతికలోని వచ్చింది. వారి పరిపక్వత లేని మనసులతో కలిసి కలియక సందర్భంగా పుట్టిన గీతికకు అదే పరిపక్వత లేని మనసు వచ్చిందని మనసులో అనుకుంది దుర్గమ్మ గారు. ప్రసాదాలు అందరూ పంచుకున్నారు. కృష్ణవర్మ గారు వెళ్ళొస్తానని చెప్పి బయలుదేరారు. జాగ్రత్తగా ఉండండి అంటూ కృష్ణుడి చేతికి అప్పటి వరకు అలంకరించిన విష్ణు చక్రంలో ఉండే తన రిస్ట్ చైన్ కృష్ణవర్మ గారికి పెట్టింది శ్రావణి. ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండండి అంటూ చూస్తున్న శ్రావణి కళ్ళల్లో కన్నీరు. భయపడవద్దు, అందరికీ కృష్ణయ్య తోడుగా ఉంటాడంటూ కళ్ళతోనే నవ్వారు కృష్ణవర్మ గారు. ఇంతటి ప్రేమ నా సొంతం అయ్యింది, అదే నాకు 100 ఏళ్ళ ఆయుష్ అంటూ నవ్వారు చిన్నగా కృష్ణవర్మ. వెళ్తున్న కృష్ణవర్మ గారి వైపు చూస్తూ ఉండిపోయింది శ్రావణి. దుర్గమ్మ గారి పిలుపుతో ఆమె దగ్గరికి వెళ్ళింది. ఏమిటి కృష్ణవర్మ చేతికి కట్టావన్నారు దుర్గమ్మ గారు ఎవరికి వినపడకుండా. తను చేసిన పని చెప్పింది శ్రావణి. శ్రావణి ఒకసారి నా పక్కనే కూర్చోవే అన్నారు దుర్గమ్మ గారు నవ్వుతూ. ఎందుకు నానమ్మ, ఏదైనా సీక్రెట్ చెప్తావా? కొంపతీసి జెండా ఎత్తుతున్నావా? నీకు ఈ వయసులో కృష్ణవర్మ గారితో ప్రేమ కావాల్సి వచ్చిందా? నాకు అస్సలు బాగోలేదన్నది కొంటగా నవ్వుతూ శ్రావణి. చిన్నగా మొట్టికాయ వేశారు ప్రేమతో దుర్గమ్మ గారు. ఇంత ప్రేమను ఎలా దాచుకున్నావి? పైగా నేను వెళ్ళిపోతాను కృష్ణతో. నాకు తెలుసు ఒకవేళ ఇంట్లో వాళ్ళ అభ్యంతరం పడితే నువ్వు చేసే పని అదే అని. అందుకే అలా జరగకూడదని నేను జాగ్రత్తలు తీసుకున్నాను. మీరు కలకాలం చల్లగా ఉంటారు తల్లి. కృష్ణవర్మ దేవుడు లాంటి వాడు. ఆయన వెనుక విజయలక్ష్మి ఎప్పుడూ ఉంటుంది. అదృష్ట లక్ష్మి నువ్వే ఉండనే ఉన్నావు. నీ ప్రేమతో వరమాలు వేయించుకున్న కృష్ణవర్మకు 100 ఏళ్ళ ఆయుష్ ఖచ్చితంగా చెప్పగలను. ఊహించకుండా అలా జరగగానే నాకు ఆనందం కలిగింది అన్నారు దుర్గమ్మ గారు మనవరాలతో ముచ్చటగా చిన్నగా మాట్లాడుతూ. నిజం చెప్పనా, నాకు అసలు నేనే ఏం చేస్తున్నానో తెలియని పరిస్థితుల్లో ఉన్నాను. అది చెప్పినా ఎవరికి అర్థం కాదు నానమ్మ. నా కృష్ణయ్య నా మనసులో ఉన్న ప్రేమను గ్రహించాడు. అందుకే నా చేతులతో కృష్ణవర్మ గారికి మాలను వేసేలా చేశాడు. నిజం నానమ్మ అంటూ సంతోషంగా చెప్తున్న శ్రావణి కళ్ళల్లో నీళ్ళు చూసి, ఎందుకే పిచ్చి పిల్ల దిగులు? ఈ ప్రపంచంలో నిజమైన ప్రేమను విడదీసే శక్తి ఎవరికీ లేదు. మీ ఇద్దరి మనసుల్లో ఉన్న స్వచ్ఛమైన ప్రేమను ఆ భగవంతుడే కాపాడుతాడు. ఆ నమ్మకం నాకు ఉంది అన్నారు దుర్గమ్మ గారు మనవరాలు తల నిమురుతూ. నీ బంగారు చేతితో మా ఇద్దరిని దీవించావుగా, ఇక నాకే బాధ లేదు అంటూ నవ్వింది శ్రావణి నానమ్మ బుగ్గ పట్టుకుంటూ. ఏంటి నానమ్మను కాకపడుతున్నావా బుజ్జక్క అంటూ నవ్వుతూ వచ్చాడు రాజా. జరగవలసిన కార్యక్రమాలన్నీ చూడండి. ఏదైనా స్పెషల్ వీడియోలు తీసుకోవాలనిపిస్తే ఈరోజు తీసేసుకోండి. ఏ విషయమూ బయటకు రావడానికి మాత్రం వీలు లేదు అని చెప్పారు ఆనంద్ గారు. అలా దేవానాథ్ని పిలిపించడం, దేవా గీతికాలతో మంచి మంచి ఫోజులతో ఫోటోలు తీసుకుంటున్నారు ఆనంద్ గారికి తెలిసిన కెమెరామెన్. చాలా హడావుడిగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఫ్రెండ్స్ సింహద్వారానికి మాత్రం తాళం పెట్టేశారు ఎప్పుడో. హడావుడి చప్పుళ్ళు నవ్వులు ఏమీ లేకుండా కొన్ని కార్యక్రమాలు సైలెంట్గా జరిగిపోతున్నాయి రాజశేఖర్ నిలయంలో. ధరణి వాళ్ళ జంట కూడా రావడం, అందరూ కలిసి ఫోటోలు దిగుతూ ఉన్నారు. ఇంటికొచ్చిన కృష్ణవర్మ గారు దామోదర వర్మ గారి దగ్గర కూర్చున్నారు. దామోదర వర్మ గారి కళ్ళల్లో ఈ మధ్య కాలంలో లేని ఎర్రటి జీరలు కనిపించాయి కృష్ణవర్మకు. తాతగారు, ఈ వయసులో మీరు ఇంత ఆవేశంగా ఉండడం మంచిది కాదు. మీ మనస్సును స్థిమితంగా ఉంచుకోండి. ఇలా ఆవేశంగా ఉండకండి తాతగారు అని నవ్వుతూ చెప్పాడు కృష్ణ. నీలాగా అన్ని పరిస్థితులను పట్టించుకోకుండా నవ్వుతూ తిరగడం నా వల్ల కాదు. నా మనవడి మీద ఎందుకు ఇలా జరిగింది? అలా జరిపించిన వారిని ఈ భూమి మీద లేకుండా చెయ్యాలి. అదే నా ప్రతికర వాంఛ అంటూ చాలా కోపంగా మాట్లాడారు దామోదర్ వర్మ గారు.
దామోదర వర్మ గారిని చూస్తూ నిద్రపోతున్న సింహాన్ని లేపినట్లు అయ్యింది అని అనుకున్నాడు కృష్ణవర్మ. ఇంతలో పని మనిషి వచ్చి, భోజనం కూడా చేయలేదు బాబు తాతగారు అని చెప్పింది. తాతగారు ఎందుకలా? భోజనం తీసుకురండి మీరు అని చెప్పాడు కృష్ణవర్మ రంగమ్మతో. అన్నీ స్వయంగా కలిపి ముద్ద పెడుతుంటే వద్దు అన్నారు దామోదర వర్మ గారు. తాతగారు, నాకు మీరు, మీకు నేను ఈ ప్యాలెస్లో ఉన్నాము. మిమ్మల్ని చూస్తే నాకు ధైర్యం, ఎంతో సంతోషం. తాతగారు ఉన్నారు, అది చాలు నా జీవితానికి అని అనుకుంటాను. మీరిలా ఉంటే నేను భరించలేను తాతగారు అన్నాడు కృష్ణవర్మ కన్నీళ్లతో. వద్దు నాన్న, బాధపడకురా. తల్లిదండ్రులు, మీ నానమ్మ, అక్క చెల్లెల మధ్య ఆనందంగా ఉండాల్సిన నువ్వు ఇలా ఒంటరి వాడివి అయిపోయావు. ఆనాడు మీ అమ్మ నా దగ్గర మాట తీసుకోకపోతే ఈ పాటికి ఆ భూషణం కుటుంబాన్ని నాశనం చేసేవాడిని అంటూ ఆవేశపడుతున్న తాతగారి వైపు చూసి పల్స్ రేట్ గమనించాడు కృష్ణవర్మ. తాతగారు, మీరు బాధపడకండి, అన్నీ మంచి జరుగుతాయి. అమ్మ చెప్పిన ఏ మాట అయినా సత్యమే. ఆ కృష్ణయ్యతో మనతో ఉన్నంతకాలం మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. నేను భక్తితో ఆయనకు చెప్పాను నా బాధను. ఉదయాన్నే కృష్ణాష్టమి వేడుకలకు శ్రావణి పిలిచింది అంటూ అక్కడ జరిగిన విషయాన్ని వివరంగా చెప్పాడు కృష్ణవర్మ. అంటే నా మనవడి మెడలో వరమాలు వేసిందా శ్రావణి? ఏ భయము లేకుండా ప్రేమకు అంత ధైర్యం ఉంటుందా కృష్ణ అంటూ ఆశ్చర్యంగా చూశారు దామోదర వర్మ గారు. అవును తాతగారు, నిజంగా ప్రేమతో అందరూ కలిసి ఎదుర్కొంటే ఆ శక్తి ముందు ఎవ్వరూ పనికిరారు. ఆవేశం, కోపం, తెలియని మూర్ఖత్వంతో జీవితాలను నాశనం చేసుకోకుండా ప్రేమతో గెలవచ్చు తాతగారు. అదే ప్రేమతో రాజశేఖర్ నిలయం కూడా నా కుటుంబమే అనుకుని గీతికా గారి విషయంలో నేను స్వయంగా నిర్ణయం తీసుకున్నాను. ఆ చిన్న విషయానికి ఇంత జరుగుతుందని ఎవరు ఊహిస్తారు తాతగారు? శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు, అది నేను నమ్ముతాను. ఏదో మహత్కార్యాన్ని తలపెట్టడానికి భగవంతుడు నన్ను రాజశేఖర్ నిలయ కుటుంబానికి దగ్గర చేసి నా ద్వారా కొన్ని కార్యాలు చేయాలని ఆ తండ్రి నిర్ణయించుకున్నాడు. అందుకే ఇంత కథ జరిగిందని నేను నమ్ముతాను. అమ్మ చెప్పిన నీతి కథలు నేను మర్చిపోలేను. అమ్మ చెప్పిన రామాయణం, మహాభారతం, భాగవతం కథలను ప్రతిరోజు నేను చదువుతాను. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పినట్లు సమయం ఆసన్నమైనప్పుడు యుద్ధం తప్పదు. అందువల్ల పిరికితనానికి లోనవలసిన అవసరమే లేదు. యుద్ధం జరగాలని రాసిపెట్టున్నప్పుడు తప్పక జరుగుతుంది. యుద్ధంలో గెలిచినా ఓడినా స్వర్గద్వారాలు మాత్రం తెరుచుకుంటాయంటున్న కృష్ణవర్మ వైపు అలాగే చూశారు దామోదర వర్మ గారు. అలా మాట్లాడుకురా కృష్ణ, నేను చేసిన పాపాలకి ఇన్నాళ్ళకి వేరు చైర్లో పడి జీవితాన్ని సాగిస్తున్నాను. నీ మీద ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నాను. నీకు ఆపద వచ్చిందనేసరికి ఆవేశం తట్టుకోలేకపోయాను. నీ పూజల పుణ్యం వల్ల నాకు స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి నాన్న. నీ అంత జ్ఞానంగా మేము ఆలోచించలేకపోయాం కృష్ణ. నిన్ను చూస్తుంటే మీ అమ్మ జ్ఞాన రూపాన్ని చూస్తున్నట్టు ఉంది. మీ నాన్న శాంతి రూపాన్ని ధరిస్తున్నట్లు ఉంది. మీ నానమ్మ సద్భావాలన్నీ కలిసి నువ్వే రూపంగా కనిపిస్తున్నావు. నా మూర్ఖత్వాన్ని వదులుకుంటాను కృష్ణ. నువ్వు చెప్పినట్లే వింటానని పశ్చాత్తాపంతో కళ్ళు తుడుచుకున్నారు దామోదర వర్మ గారు. కృష్ణ, నీకు ఆపద ఏ వైపు నుండి వస్తుందో తెలియడం లేదు. అందుకే తిరుమల రాజుని శశిభూషణ్, మధుభూషణ్ వాళ్ళ రహస్య కదలికల మీద నిఘా ఉంచమని చెప్పాను. తిరుమల రాజుకి తెలిసిన వేరే బంధువులు మధుభూషణ్ వాళ్ళ ఇంట్లోకి అడుగు పెట్టడం కూడా జరిగింది. మధుభూషణ్ సామాన్యుడు కాదు, పరమ మూర్ఖుడంట. శశిభూషణ్కి ఒక రకమైన మనిషి, స్వార్థపరుడు, డబ్బు ఆశ. అంతేకాని అమ్మాయిల పిచ్చి అవేమీ లేనివాడే. ఒక రకంగా అతను బెటర్. ప్రస్తుతానికి అతను ఎలాంటి అఘాత్యాలకు తలపడవద్దని తన కొడుకును మందలిస్తున్నట్టు తెలిసింది. కానీ మధుభూషణ్ మాత్రం సామాన్యవాడు కాడు. అమ్మాయిల విషయంలో నేర చరిత్ర కూడా ఉంది. పైగా తాతగారు చేసిన పూజలు, ఉగ్ర మహాకాళిని పూజలు మొదలు పెట్టాడంట. శ్రావణి వాళ్ళ అక్క మీద విపరీతమైన వ్యామోహం, కోరికతో భయంకరమైన ఆలోచనలతో ఉన్నట్టు తెలిసింది. వాడిని ఆపడం ఒక రకంగా కష్టం అన్నట్టు చెబుతున్నాడు తిరుమల రాజు. తాతగారు, మీరు వీల్ చైర్లో కూర్చుని కదలకుండా అక్కడ విషయాలు ఎలా కనిపెట్టారు? ఆశ్చర్యంగా ఉంది అంటూ కృష్ణవర్మ ఆశ్చర్యపోయాడు. ఇదివరకు ముఠాలతో గొడవలతో జీవితాలు గడుపుతున్న వాళ్లకు ఇప్పుడు చేయటానికి పని లేదు కృష్ణ, తినడానికి తిండి లేదు.
వారిని ధైర్యం చేస్తూ ఎవరి పనిలోకి కూడా పెట్టుకోలేదు. చాలామంది ఎన్నో అగచాట్లు పడుతున్నారు. నేను తిరుమల రాజు ద్వారా కొందరికి అవసరానికి డబ్బు అందజేస్తూ ఉంటాను. కొత్త జంట మీద అటాక్ చేయడానికి మనుషులను పంపింది వాడే. కానీ కృష్ణ, నీ తెలివితేటలతో తప్పించారు అక్కడ. ఈ తెలివితేటలు లేకపోయినా తిరుమల రాజు మనుషుల్ని సెట్ చేసి ఉంచాడు, ఇబ్బంది ఉండేది కాదు. కానీ విషయంలో నువ్వు అలర్ట్గా ఉన్నావు. అన్నీ తెలిసిన మరుక్షణమే తిరుమల రాజు పక్కకు తప్పుకున్నాడు. ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది కృష్ణ. మనలా అందరూ మంచి ఉద్దేశంతో ఉండరు అని చెబుతున్నారు దామోదర వర్మ గారు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మధుభూషణ్ భయంకరమైన పూజలు మొదలుపెట్టాడు. ఆ మహాశక్తి ఉగ్రమూర్తి ఆమెకు చేయాల్సిన పూజలు, పెట్టాల్సిన నైవేద్యాలలో ఏ తేడా వచ్చినా అందుకు పరిహారం మధుభూషణ్ అనుభవిస్తాడు. ఆ తల్లి స్త్రీ శక్తి స్వరూపం. అటువంటి ఆ తల్లి ఆడపిల్లలపై మధుభూషణ్ చేస్తున్న అగాత్యాలకు తనంత తానే ప్రేరేపితం అయ్యింది. అంటే మధుభూషణ్ నాశనం జరిగి తీరుతుంది. ఆ తల్లి పూజలలో దోషాలు ఉండకూడదు. మధుభూషణ్ మధుమెక్కిన పశువు లాంటి వాడు. తల్లిదండ్రులను లక్ష్య పెట్టేవాడు కాదు. అతని రక్తంలోనే చెడు ఆవహించి ఉంది. అతనికి ముప్పు తప్పదు అని నాకు అనిపిస్తుంది తాతగారని ఏమాత్రం భయపడకుండా చెబుతున్న కృష్ణవర్మ వైపు ఆశ్చర్యంగా చూశారు దామోదర వర్మ గారు. కృష్ణ, అసలు నువ్వు నా మనవడివా లేక దేవుడివా? మరొక అవతారం ఎత్తిన కృష్ణయ్యవా? నాకెప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. నీ ప్రతి చర్యలోనూ దైవం కనిపిస్తాడు. కొన్ని నువ్వెలా చేస్తున్నావు అని ఆశ్చర్యం కలుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్. రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కొమనాపల్లి గణపతిరావు గారు కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి. అలాగే మన ఛానల్లో మీనా గారు మంచి మంచి మాటలు చెబుతున్నారు ఫ్రెండ్స్, అవి కూడా వినండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటాను.